సో గైజ్ ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది, ముందు చెప్తాది. ఇప్పుడైతే మనం గైజ్ మన కెమెరా అయితే నాటేలోడ్ అంట మనని పంపించేసిరు. సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వార్స్. సో గైజ్ ఈరోజు అయితే మనం తిరుపతికి వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా 20 days బ్యాకే టికెట్స్ బుక్ చేశాను, కానీ కన్ఫర్మ్ కాలేదు. లక్కీగా మనకి ఎస్టర్డే తక్కాల్లో బుక్ అయినాయి. సోలోకి వెళ్ళట్లే, నేను ఫ్యామిలీతో వెళ్తున్నా. నేనైతే వచ్చేసిన స్టేషన్కి 8:40కి ఉంది పద్మావతి ట్రైన్. మా వాళ్ళు వస్తున్నారు, నేనైతే రీచ్ అయిపోయినా. ఇప్పుడైతే మనం నైట్ టైం కాబట్టి ఎక్కువ వ్లాగింగ్ అనేది కష్టమైపోతుంది. నైట్ జర్నీ మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ డైరెక్ట్ లేదంటే రేపు తిరుపతి నుంచి డైరెక్ట్ ఉంటుంది, చూద్దాం. ఇప్పుడైతే వరంగల్ రైల్వే స్టేషన్ మీకు ఒకసారి చూపిస్తాను. రైల్వే స్టేషన్ అప్డేట్ చేసారు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి. యాక్చువల్గా అప్డేట్ చేసారు, అంతకుముందు నార్మలే ఉంటుండే, ఇప్పుడు మంచిగా నీట్గా చేసారు. మనదైతే 8:40కి ఉంది ట్రైన్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి. ఎక్కడ దాకా వచ్చిందో తెలియదు, ఒకసారి చూడాలి, ఫైండ్ మై యాప్లో చూడాలి. అందువల్ల అయితే ఇంకా రాలేదు. మా వాళ్ళు వచ్చేసారు గైస్. మా వాళ్ళు వేరే విలేజ్ నుంచి రావాలి. మా వాళ్ళు వచ్చేసారు. ఇక మేమందరం వెళ్ళేది ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం. మేము అందరం పొట్టి గుండు వేయించుకోవాలి మళ్ళీ. మా పొట్టిది మొన్ననే గుండు వేయించినాం, ప్యాక్ చేసేసారు మంచిగా. మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనది ఏమన్నా మేము అటు అనుకున్నా, యాక్చువల్గా అది అట్లేదు, ఇటు ఉంది. అయితే వచ్చేసి నెట్ ఇదే ఇదే ఏసీ మన ఇది. టోటల్గా అయితే సెట్ అయిపోయాము. ఒక సీట్ అయితే మనకి కరెక్ట్గా రాలేదు, ఆగమం వచ్చినాయి, అటు ఇటు వచ్చినాయి. ప్రస్తుతానికి అయితే మనల్ని అందరినీ సెట్ చేసి ఇక్కడ ఇందులో వండుకున్నారు. నేనేదో మామూలు బెత్లో వండుకున్నాను, నాకైతే కన్ఫర్మ్ కాలేదు కదా. అడ్జస్ట్ అవుతా అంటే ఓకే అన్నాడు తీసి. మధ్యలో ఏమైనా వచ్చి లేపితే మళ్ళీ మనకి కొంచెం ఆగమం వచ్చినాయి సీట్స్. మధ్యలో ఏమైనా వస్తే మన షెఫిల్ చేయాల్సి వస్తుంది. చూద్దాం. ఇప్పుడైతే మనం ఇది ఏసీ కదా, మనకి బ్లాగింగ్ అంత కంఫర్ట్ ఉండదు, అందరూ ఇబ్బంది పడతారు అన్నట్టు. అందుకే మనం వస్తున్నప్పుడు కూడా ఏం తెలియదు అనమాట. కుదిరితే రేపటి నుంచి స్టార్ట్ చేస్తా ఇది మ్యాక్సిమం. ఎవరు రాకుండా ఉంటే మంచిగా పడుకోవచ్చు, ఎవరైనా వస్తే మాత్రం ఇబ్బంది. చూద్దాం ఏమైనా అయితే చూద్దాం. అయితే తిరుపతికి రీచ్ అయిపోయాం. 40 minutes లేట్ చూపించింది, కానీ కరెక్ట్ టైంకి 7 o'clock దింటుంది. నైట్ వచ్చేసారు గ్యాస్. మనం ఉన్న దాంట్లో వచ్చేసి కొంచెం ఇబ్బంది అయింది పడుకోవడం. ప్రస్తుతానికి అయితే మనం తిరుపతికి రీచ్ అయిపోయాం. అందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఫ్రెష్ అప్ అయ్యి చూడాలి ఎట్లా పోవాలనేది చూడాలి. ఏదో తెలియదు, ప్రస్తుతానికి అయితే తెలియదు. సో బయటకు వెళ్ళాక అప్డేట్ ఇస్తాను. సో గైస్, మనమైతే దర్శనం టోకెన్ లేకుండా వచ్చినాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. దర్శనం టోకెన్ లేకుండా వస్తే ఎంత ఇబ్బంది అవుతుంది బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది మీకు. మనకేంటంటే ఈవినింగ్ 6కి ఇస్తారంట ఇక్కడ టోకెన్స్, స్టేషన్ దగ్గరనే. మేము ఏం చేసామంటే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకున్నాం. మా అన్నయ్య వాళ్ళు కూడా బస్సులో వస్తున్నారు, వాళ్ళు కూడా యాడ్ అవుతారు, మధ్య కొట్టుకు వస్తారు అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈవినింగ్ 6కి లైన్లో నిలబడితే 9 వరకు వెయిట్ చేసి టోకెన్స్ ఇస్తారంట. ఆ టోకెన్స్ తీసుకొని డైరెక్ట్ అంటే టైమింగ్ ఇస్తారు మనకి, డైరెక్ట్ 4 to 5 hours దర్శనం అయిపోతుంది అంట. కాబట్టి మనం మీదికి వెళ్ళి 15 hours 16 hours పడుతుందంట దర్శనానికి.
మీదికి వెళ్ళి కష్టపడే వాళ్ళు ఇక్కడనే రూమ్ తీసుకొని టోకెన్ తీసుకొని మార్నింగ్ డైరెక్ట్ దర్శనం వెళ్దామని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాము. సో మీకు ఇప్పుడు ఏం చూపించడం ఏముండదు కాబట్టి డైరెక్ట్ నేను టోకెన్స్ తీసుకునేటప్పుడు పెట్టేస్తాను. ఇప్పుడైతే మనం రెస్ట్ తీసుకున్నాం. ట్రైన్లో కూడా నేను నిద్రపోలేదు. మా వాళ్ళందరికీ బర్త్ కన్ఫర్మ్ అయింది కానీ నాకు కాలేదు. నేను తిరుక్కుంటా అటు ఇటు తిరుక్కుంటూనే ఉన్నా. రెస్ట్ తీసుకుంటా. ఈవినింగ్ అందరం కలిసి మళ్ళీ టోకెన్స్కి వెళ్ళాలి. ఇక అక్కడ వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఫ్రీ టోకెన్స్ కోసం అందరూ ఇట్లా కూర్చున్నారు. సో హే గైస్, డే 3 గైస్. ఇది గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి గైస్. మన దగ్గర టోకెన్స్ లేక మస్తు అంటే మస్తు ప్రాబ్లం అయింది. నిన్న టోకెన్స్ కోసం ఒక దగ్గర లైన్ కూడా కట్టినాం. ఆ లైన్ ఎంత ఉందంటే ఇట్లా బ్లాక్ చేయాలనే విషయం మర్చిపోయానండి. అవునా? అబ్బా, అంత క్రౌడ్ ఉంది గైస్. ఇక మనకి ఈవినింగ్ నిన్న 5:30 కల్లా లైన్లో నిలబడితే మనకు 9 లోపు టోకెన్స్ దొరికినాయి. ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళందరూ వెహికల్ వెళ్ళిపోతారు. ఈవినింగ్ 5కి వచ్చింది మనకి స్లాట్. ఈవినింగ్ 5కి లోపలికి వెళ్తే ఎంత టైం పడుతుందో తెలియదు. నేనైతే మెట్ల ద్వారా వెళ్తున్నా. ఎస్టర్డే మనకి ఒక 2 ఫ్రెండ్స్ కలిసారు. వాళ్ళు లోకల్లో చదువుకుంటారంట. వాళ్ళు కూడా వస్తున్నారు మెట్ల ద్వారానే. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకో 10 minutes వచ్చేస్తారు. ఇక మనం మెట్ల ద్వారా వెళ్ళిపోతాం. మా వాళ్ళు అయితే అందరూ వెహికల్ వచ్చేస్తా అన్నారు. మనం వేసరికి 12 అయిపోవచ్చు. యాక్చువల్లీ నిన్ననే పోవాలి కానీ టోకెన్స్ లేకపోతే 22 hours 25 hours అట్లా పడుతుందంట టైం. కొంతమంది అయితే మాకు తెలిసిన వెళ్ళిపోయారు కూడా, ఈ క్రౌడ్ కట్టుకోలేక టోకెన్స్ కోసం నిలబడలేక. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మనం రాగానే మనం ఎట్లా దారిలో స్టార్ట్ అయిపోదాం. ఇక సో గైస్, మనం ఇక్కడ కొబ్బరికాయ కట్టుకోవాలి. ఇప్పుడు మేము వస్తుంది, మాకు తెలుసులేరా అని. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ మనది. అందరు ఇక్కడ కొబ్బరికాయ కట్టుకుంటారు. మన డే స్టార్ట్ అవుతుంది నుంచి మెట్లది. ముందట మాట్లాడుకుంటాం. ఇప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎస్టర్డే బాగా హెల్ప్ చేసి మన కోసం. అనుకున్నాం ఇక నిన్ననే రేపు అందరం కలిసిపోదాం అని అనుకొని ప్లాన్ చేసుకొని వచ్చినాం మేము. ఇప్పుడైతే మనం ముగ్గురం స్టార్ట్ అయ్యాం. ఏ టైం అవుతుందో పోయేటప్పుడు మాట్లాడుకుంటూ వెళ్దాం. అక్కడ కొబ్బరికి కొడదాం అనుకున్నాం కానీ మధ్యలో కొడదాం, మీద ఒకటి ఉంటుంది కదా, అక్కడ కొట్టేసి మంచిగా చిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎట్లా కట్టిరంటావు బ్రో? ఇవి అంత పైకి ఉంది. స్టార్ట్గా మనది ఇక్కడ నుంచి అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది మన వాకింగ్. బ్యాగ్ అయితే అక్కడ మన వాళ్ళని అసలు బ్యాగ్ వేసుకొని పోదాం అనుకున్నా. మీరు వచ్చి అది వేద్దామనేసరికి చాలా వేయాల్సి వచ్చింది. ఫుల్ లాగే బాగా బరువు ఉంది. మళ్ళీ అది ఆ ప్యాంట్లే ఉంటాయి 10 కిలోలు. నేను ఎప్పుడు నైటే వచ్చేది ఎక్కేది. ఫస్ట్ టైం నేను మార్నింగ్ టైంలో ఎక్కుతున్నా. కొంతమంది ఇట్లా ప్రతి మెట్టుకి ఇట్లా దీపాలు పెట్టుకుంటూ వస్తారు. చాలా గ్రేట్. ఇక మనతో కాదు అది. మనం వాకింగ్ చేసుకుంటూ రావడమే చాలా కష్టం. అంటే కష్టమే కాదు, సింపులే. వంగి అవన్నీ చేసుకుంటూ రావాలంటే కొంచెం కష్టమే. ఇక పెద్ద సెక్యూరిటీ చెక్ ఈడిచ్చేది బ్రో టోకెన్స్. అప్పట్లో ఇక్కడ టోకెన్స్ తీసుకొని మధ్యలో ప్లేస్లో మళ్ళీ స్కాన్ చేయించుకొని ఆడ ఫోటో దింపేది. ఇప్పుడు ఓన్లీ టోకెనే ఇచ్చేది. ఇప్పుడు అన్నీ రూల్స్ మారిపోయినాయి.
ఒకప్పట్లా ఉంటే బాగుంటుండే అసలు యాక్చువల్లీ. సో గైస్ ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది, ముందే చెప్తా అది. ఇప్పుడైతే మనం 1400 స్టెప్స్ ఎక్కినాం. ఆల్రెడీ నా పని అయిపోయింది, అన్న వేళనే పడిపోయేటట్టుంది. గాయస్ సగం మెట్లు ఎక్కేసినాం, ఇంకో సగం ఉన్నాయి. మధ్యలో ఆగి మీకు ఒక న్యూస్ చెప్తా. ఇక్కడైతే చెప్పలేను, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. అమ్మో మీదికి వచ్చాక ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది మనకి. ఎవరైనా ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు. ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్. గైస్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ సింగిల్ వెళ్ళొద్దంట, మరి సింగిల్ వెళ్తే ఇది వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. వస్తుందంటరా? ఇక్కడ నుంచి మనం జస్ట్ కొంచెం సింపుల్గా వెళ్ళిపోవచ్చు, అంత ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ వాకింగ్ ఇక ఈ దాకా వచ్చినామంటే మనం అచ్చు అయినట్టే. ఇక గైస్ కొండముచ్చులు ఏంటి ఇవి? ఇది మనని అటాక్ చేసినా అనుకో. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం, సగం కాదు ఎప్పుడో సగం దాటేసినాం. ఇంకొంచెం ముందు పోతే మనకి హనుమాన్ వస్తాడు. పైన రోడ్డు మనం అండర్ గ్రౌండ్ నుంచి పోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలా ఉంటారు గైస్, ఈడ డేంజర్ అని చెప్పి బోర్డు పెడితే దీనికి కూడా బొట్లు పెట్టేస్తారు. ఇక అట్లుంటారు మన జనాలు, అన్ని దేవుళ్ళే. ఏమంటావు బ్రో దీని గురించి? నీ రివ్యూ ఏమి ఇస్తాను? ఏమో అనుకోకుండా పోయి చూసినాం గ్యాస్, ఇట్లా నవ్వుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి, ఇప్పటిదాకా బాధలో ఉన్నా, ఇప్పుడే నవ్వుకున్నా నేను. మనం ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చేసినాం, ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినాము. బాగా అనిపిస్తుండు. ఇప్పటికీ వీడియో తీయాలి అవుతుంది. గంటలు కట్టినారు మొత్తం. చూడండి గైస్, అంతే ఏదో మొత్తం అలాలు. గోల్డ్ తీసుకుంటావా? గోల్డ్ మనకి గోల్డ్ అనిపిస్తుందంట, మనమైనా తీసుకొని అది చేద్దామంటావా? ఇది మ్యాపింగ్ ఇదంతా. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 60% వచ్చినామా, 60 to 70% వచ్చినాం గైస్. మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన GoPro లాకేసుకున్నారు గైస్. మన కెమెరా అయితే నాటేలోడ్ అంట, మనని పంపించేసిరు. ఆ మెట్ల మించి వెళ్తుంటే అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది. ఆ సెక్యూరిటీ చెక్లో మనకు ఛాన్స్ లేదు, మీరు అక్కడ డిపాజిట్ చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏదో ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఇక్కడ కనిపిస్తలేదు కానీ ఇక్కడ డిపాజిట్ చేయాలంట. యాక్చువల్లీ వెళ్తున్నా ఇప్పుడు నేను, ఒకసారి అడుగు చూస్తా, ఏమైనా ఛాన్స్ ఉంటే తీసుకోవతా, లేదంటే ఇక లేదు. ఇక ఆడ వీడియో తీయడానికి ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఇప్పుడే తీస్తున్నా. సీజ్ చేసేసినారు మొత్తం. ఆడ నాటేలవుడు అది అని చెప్పేసి మొత్తం ఆగం చేసి వేరే దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళని బతిలాడినాం, అక్కడ బతిలాడితే అక్కడ కూడా కాలేదు, చిన్న గొడవ అయింది. ఇవన్నీ అయినాయి. ఇక అందుకే ఇక ఇక్కడ దాకా బ్లాగ్ చేయలేదు ఎక్కువ. వీడికి రాగానే హనుమాన్ టెంపుల్ రాగానే కొంచెం ఇక తీసుకున్నాయి. ఇక ఇంకొంచెం ముందు పోతే మనకి వాకింగ్ 4 kilometers వాక్ చేస్తే మోకాల పర్వతం వస్తుంది.
ఇక అది మోకాల పర్వతం ఎక్కినామంటే మనం మీదకి ఎక్కేసినట్టే. ఇక మీదకి ఎక్కి మీదేమైనా ఉంటే మీదే తీసుకుందాం. చాలా డిసప్పాయింట్ అయిపోయినా నేను అది తీసుకోగానే, అందుకే కొంచెం వీడియోలు చేయట్లేదు. ఈ వీడియోలు ఎంత కూడా రాదు, చిన్నగానే వచ్చేస్తుంది. ఎంత వస్తుందో చూద్దాం. ఇక మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం, డైరెక్ట్ వెళ్ళిపోయి మోకాల పర్వతం దగ్గర కలుసుకుందాం. చలో మనం వెళ్ళిపోం పదా. చిరుతపురి పెడితే అన్నిటికీ పెట్టరు గైస్. ఫైనల్లీ మోకాల పర్వతం రీచ్. మొత్తానికైతే మీది కంప్లీట్గా మీదికి అయితే వచ్చేసిన. నా లుక్ బాగుంటే నెక్స్ట్ 3 months కనిపిస్తా, లేదంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతా.